హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మురుదేశ్వర ఆలయం గురించి చెప్పేస్తానండి. హైదరాబాద్ నుంచి అయితే 2 టైమ్స్ ట్రైన్ ఉంటుందండి. బెంగళూరు నుంచి అయితే మంగళూరు వెళ్ళాలి. మంగళూరు నుంచి ఆటోలు కానీ బస్సులు కానీ ఉంటాయి. మనం విమానంలో వెళ్తే కనుక మంగళూరు ఎయిర్పోర్ట్లో దిగిపోయి ఆటోలు కానీ బస్సులు కానీ వెళ్ళచ్చు. మురుదేశ్వర ఆలయం గురించి కథ, దాని చరిత్ర, అలాగే ఈ ఆలయ విశేషాల గురించి మీకు చెప్పేస్తాను, వినండి. ప్రపంచంలోనే అతిపెద్ద గోపురం 123 అడుగుల శివుని విగ్రహం. ఇదే ఉత్తర కర్ణాటకలో కుందక పర్వతం పైన ఉన్న మురుడేశ్వర ఆలయం. ఈ ఆలయానికి 3 వైపులా అరేబియన్ సీ ఆనుకుని ఉంటుంది. ఈ గోపురం 23 అంతస్తులతో లిఫ్ట్ ఉన్న ఏకైక గోపురం. కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరం నందు గల మృదేశ్వర్ ప్రాంతంలోని గల మురుదేశ్వర టెంపుల్ చరిత్ర త్రేతాయుగం నాటిది. రావణ బ్రహ్మ శివానుగ్రహంతో ఆత్మలింగాన్ని పొంది లంకలో ప్రతిష్ఠింపతలిచి గమ్యాన్ని చేరే వరకు కింద పెట్టకూడదని పరమేశ్వరుడు చెప్పిన మాటని శిరసావహిస్తూ ఆత్మలింగాన్ని తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో విష్ణుమాయతో సంధ్యా సమయం ముందే అవగా సంధ్యావందనం చేయ తలిచి బాలవటువు రూపంలో వచ్చిన గణపతిని గుర్తించక 3 సార్లు పిలవగానే రావాలనే షరతుకు సరే అని ఆత్మలింగాన్ని పట్టుకోమని చెప్పి సముద్రంలో సంధ్యవార్చడానికి వెళ్ళగా త్వరగా 3 సార్లు రమ్మని పిలిచిన వటువు రూపంలో గణపతి లింగాన్ని నేల మీద పెట్టగా రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని అంగుళం కూడా కదపలేకపోవటంతో కోపోద్రుక్తుడై ఆ లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేయగా అది మురుదేశ్వర్లోని కందుక పర్వతం మీద పడింది. గణపతి లింగాన్ని నేల మీద పెట్టిన ప్రాంతం గోకర్ణమైనదని భక్తుల విశ్వాసం. అయితే ఈ మురుదేశ్వర టెంపుల్ రాజగోపురం 3 వైపుల సముద్ర మధ్యన 249 అడుగులు 21 అంతస్తులు కలిగి భారతదేశంలోని అత్యంత ఎత్తైన గోపురంగా నిలిచింది. అంతేకాదు ఇక్కడ బృహదాకార రూపంలోని 123 అడుగుల శివుని విగ్రహం భారత్ లోని అతి పెద్ద శివుని రూపంగా నిలిచింది. ఇక్కడ మీకు కనిపించే అతిపెద్ద రాజగోపురాన్ని లిఫ్ట్ లో పై వరకు వెళ్లి చూడొచ్చని మీలో ఎంతమందికి తెలుసు? ఎస్, మీరు విన్నది నిజమే. ఇదే మురుదేశ్వర ఆలయ రాజగోపురము. దాదాపు ఈ రాజగోపురము 20 ఫ్లోర్స్ హైట్ లో ఉంటుంది. మనము 18th ఫ్లోర్ హైట్ వరకు వెళ్లి చుట్టుపక్కల వ్యూస్ అన్ని చూడొచ్చు. ఈ రాజగోపురం లిఫ్ట్ లో వెళ్లి చూడాలంటే టికెట్ కాస్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళకి 20 రూపాయలు, చిన్న పిల్లలకి 10 రూపాయలు. ఇక్కడ మీకు 2 లిఫ్ట్లు ఉంటాయి. ఒక లిఫ్ట్ ఏమో 18th ఫ్లోర్ లో తీసుకెళ్లి దింపేస్తుంది. ఇంకో లిఫ్ట్ ఏమో మీకు 17th ఫ్లోర్ లో దింపేస్తుంది. మీరు పైకి వెళ్లిన తర్వాత 4 సైడ్స్ వ్యూస్ ఉంటాయి. ఒక సైడ్ వ్యూ వచ్చేసి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శివయ్య విగ్రహాన్ని చూడొచ్చు. ఫస్ట్ వ్యూ అయిపోయిన తర్వాత రెండో వ్యూ వచ్చేసి మురుదేశ్వర విలేజ్ ఏదైతే ఉందో చుట్టుపక్కల విలేజ్ అంతా మనకు కనిపిస్తా ఉంటుంది. సెకండ్ వ్యూ అయిపోయిన తర్వాత మీరు థర్డ్ వ్యూ ఈ అరేబియా మహాసముద్రం ఉన్న బీచ్ వ్యూ ను మొత్తం చూడొచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. ఫోర్త్ వ్యూ కూడా వచ్చేసి మీకు బీచే ఉంటుంది, కాకపోతే ఇక్కడ బోట్స్ పార్కింగ్ చేసి ఉంటాయి. ఇంకా చుట్టుపక్కల విలేజ్ కూడా కనిపిస్తా ఉంటుంది. ఇంకా మీకు హోటల్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు బోటు ప్రయాణం కూడా ఉందండి. టూరిస్ట్ ప్లేస్ గా కూడా వెళ్ళొచ్చు. చాలా మంచి ప్లేస్. ఇలాంటి మంచి వీడియోలు పెట్టాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.